హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే మనందరికీ కూడా తెలిసిందే, ఈ మధ్యకాలంలో సుల్తానాబాద్, అశోక్ నగర్లో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా నడి రోడ్డు పైన ఒక బోరుకి కట్టేసి వాళ్ళని ఏంటంటే అసభ్యకరంగా వాళ్ళపైన వీడియోలు చిత్రీకరించి వాటిని నెట్లో పెట్టడం జరిగింది. నిజానికి ఈ ఘటన వల్ల ఏంటంటే ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారంటే మహిళలే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఘటన జరిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ఏంటంటే జైలుకి తీసుకెళ్తారు. ఒక వారం రోజులో, ఒక 10 రోజులు ఏంటంటే వాళ్ళని జైల్లో పెట్టి తర్వాత వదిలేస్తారు. ఇక్కడ నిజంగా జరిగేది ఏమిటంటే ఈ విధంగా 14 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే నీ వల్లే నేను దొరికిపోయానని చెప్పేసి అబ్బాయి అంటే, నీ వల్లే నా పరువు మొత్తం పోయిందని చెప్పేసి ఈ విధంగా లేడీ అంటుంది. వాళ్ళిద్దరూ కూడా గొడవపడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఏం జరుగుతుందంటే అబ్బాయి తన ఇంటికి తను వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి తన భార్య ఇంటి వద్ద ఉంటుంది. ఇద్దరు కూడా కొద్ది రోజులు గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత అబ్బాయి ఏదో ఒక విధంగా అమ్మాయిని కన్విన్స్ చేస్తాడు. ఇదేదో లాస్ట్ తప్పు జరిగిపోయింది, మళ్ళీ నేను తప్పు చేయనని చెప్పేసి అంటాడు. అయితే అబ్బాయి దగ్గరే అమ్మాయి ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులకో, 10 రోజులకో, నెల రోజులకో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఏదో జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ సంసార సాగరంలో కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ గమనిస్తే అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే అమ్మాయి వెళ్ళేసి ఏంటంటే అత్తవారి ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే అత్తవారి ఇంటికి వెళ్తే వాళ్ళందరూ కూడా మా అబ్బాయిని మోసం చేసావా, లేకపోతే నా కొడుకునే మోసం చేసావా అని చెప్పేసి అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తిడతారు. కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే వెళ్ళి వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ సెటిల్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ సెటిల్ అయిందో ఆటోమేటిక్గా అబ్బాయికి అమ్మాయికి మధ్య దూరం పెరుగుతుంది. ఎప్పుడైతే దూరం పెరిగిందో పిల్లలు అనాథలైపోతారు. అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో బయటకి ఎక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి వేరొక అమ్మాయినో పెళ్లి చేసుకుంటాడు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా ఇంకా వాళ్ళ జీవితాలు అలా అర్ధంతరంగా ముగిసిపోయి ఇద్దరు కూడా బాధపడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే దొరికిపోయిన ఆ మహిళ మాత్రమే తప్పు చేసిందా అంటే కాదు ఫ్రెండ్స్. ఇటువంటి తప్పులు సమాజంలో చాలా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలని, ఏదో ఒక గొంతులో ఇటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇదైతే మాత్రం వాస్తవం. అయితే ఎవరైతే బాగా మేధావులు, తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇటువంటి తప్పులు చేసినా సరే వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా తప్పించుకోగలుగుతున్నారు. కానీ ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విధంగా ప్రజల దృష్టిలో పడి అల్లరిపాలవుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఇటువంటి మహిళల వల్ల ఏంటంటే నిజానికి మహిళా సమాజానికి చాలా చెడ్డ పేరు. ఏ విధంగా అంటే ఈరోజు చూసుకుంటే మహిళలకి చాలా గౌరవం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ కూడా మొబైల్ ఫోన్ వాడుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా బయటికి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉంది. ఏదైనా కావాలంటే బయటికి వెళ్ళి ఓన్గా తెచ్చుకోగలుగుతుంది. కానీ ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సమాజంలోని ఈ మహిళలు ఏంటంటే ఒక రకమైనటువంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి మొబైల్ ఇవ్వకూడదు, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాకూడదు అని చెప్పేసి ఎవరైతే వాదిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క వాదనకి బలం చేకూరుతుంది. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చూసుకుంటే ఒక ఆర్మీ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత గౌరవం ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ దేశం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా తన యొక్క ఫ్యామిలీని వదిలేసి బార్డర్కి వెళ్ళి ఆ బార్డర్లో మన దేశం కోసం కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. అటువంటి సైనికుడికి ఎంతైతే ఈ దేశం గౌరవం ఇస్తుందో అదేవిధంగా ఏ మగాడైతే తన పిల్లల భవిష్యత్తు కోసం, తన కుటుంబ పోషణ కోసం, తన పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పేసి అమ్మ నాన్నని వదిలేసి, ఉన్న ఊరిని వదిలేసి, నా అనుకున్న వాళ్ళందరినీ కూడా వదిలేసి ఎక్కడికో దూరంగా ఒక కంపెనీలోకి పోయి పని చేస్తూ ఉంటే ఆ పని చేసినటువంటి ఆ వ్యక్తికి కూడా ఆ కుటుంబం నిజంగా అంతే గౌరవం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక దేశానికి ఆర్మీ సైనికుడు ఎంత గొప్ప, ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఏంటంటే ఆర్మీ సైనికుడి కంటే కూడా నిజంగా గొప్ప. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఆ వ్యక్తికి గౌరవం ఇచ్చి తీరాలి. కానీ ఇప్పుడు సమాజంలో ఏం జరిగిందంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఇంట్లో ఖర్చు డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే ఈఎంఐ ప్రాబ్లంలు కొన్ని అప్పులు ఉండొచ్చు, అప్పులు వాళ్ళు ఇంటికి రావచ్చు, లేకపోతే చిన్న చిన్న సమస్యలు పట్టుకొని ఆ సమస్యలు ఏంటంటే పెద్ద భూతద్దంలో పెట్టి చూసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఈ విధంగా తప్పుడు దారులు పడుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇది నిజంగా చాలా ఖండించవలసిన విషయం ఫ్రెండ్స్. నిజంగా కూడా ఏంటంటే మనకు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఏం చెప్పారంటే
నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు సూటు బూటి వేసుకోవడం మానే నీ దగ్గర ఉన్నటువంటి పంచిని ఒంటి మీద కప్పుకొని తిరిగి కానీ విదేశాలకు ఏంటంటే హెల్ప్ చేయదని చెప్పారు. అదేవిధంగా నేను కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఒకవేళ మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోకపోతే లేకపోతే మీకు వీలు కాకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి తప్ప మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీకోసం కష్టపడుతున్న వాళ్ళని మోసం చేస్తే ఆ అన్నం అనేది మీ ఒంటికి మంచిది కాదు. మీరు సమాజంలో పిచ్చి కుక్కల కంటే కూడా దరిద్రంగా కనపడుతుందని చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ విధంగా ఒక మగాడు ఏంటంటే ఈ విధంగా ఒక ఆడవాళ్ళని తిట్టడం అనేది చాలా తప్పుడు పద్ధతి. కానీ దీనికి నిజంగా చెప్పాలంటే ఒక ఆడవాళ్ళే ఈ విధంగా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని తిడితే నిజంగా ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో ఆ ఆడవాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి నాకు ఒపీనియన్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.